మా అమ్మ పెళ్లి చేసుకోయే జీవితం అంటే 3 పువ్వులు 6 కాయలు అనేది. 3 పువ్వులు అంటే ఏంటా అనుకున్నాను, 6 కాయలు అంటే ఏంటా అనుకున్నాను. పెళ్ళయ్యాక తెలిసింది 3 పువ్వులు అంటే పొద్దున్నే లేచి దేవుడికి 3 పువ్వులు పెడతామని, 6 కాయలు అంటే మనకు కూర కావాల్సిన బెండకాయ, బీరకాయ, వంకాయ, ఇంకా జీవితంలో పిల్లకాయలు. ఇదే జీవితం అని తర్వాత తెలిసింది. సరే ఫ్రెండ్స్, సరదాగా కామెడీగా చెప్పాను. అయితే వాము రసాన్ని ఎలా పెట్టుకోవాలా అనేది షార్ట్గా చెప్పేస్తాను. ఒక బాండీలో మనకు కావాల్సిన ఉల్లిపాయ, జీలకర్ర, వాము, మెంతులు, ఆవాలు, ధనియాలు ఇవన్నీ వేసుకుని, కరివేపాకు వేసుకుని, ఎండుమిరపకాయ వేసుకుని బాగా ఫ్రై చేసేసుకుని వాటర్ పోసేయాలి. చాలా సింపుల్గా అయిపోద్ది. వాటర్ పోసేసిన తర్వాత అందులో కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు, పసుపు, ఇంకా కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, అదే ఆప్షనల్. వేసేసుకొని తర్వాత దాన్ని కొంచెం తీయగా ఉంటే బాగుంటుంది, అందుకే నేను పంచదార వేస్తాను. కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే పంచదార వేసుకుంటే బాగుంటుంది. వేసుకొని బాగా మరగపెట్టేసి దింపేసుకోవాలి. దీన్ని తాలింపు చారు అని కూడా అంటారు. అయితే దీంట్లో వాము వేసుకోవడం వల్ల వాము చారు అని కూడా అంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు మనం చికెన్ కర్రీ కానీ ఏదైనా వండుకున్నప్పుడు ఇది పెట్టుకుంటే ఆప్షనల్గా చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.